పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. 2029 ఎన్నికల లక్ష్యంగా టీడీపీ విజయ రథసారథిగా సరైన నాయకుడికి పార్టీ పగ్గాలు అందించారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. 2013లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ పార్టీలో కార్యకర్తే కేంద్రంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాను వస్తూనే 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమ విభాగం ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత జరిగిన తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలకు ప్రమాద బీమా అందజేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. తన వినూత్న ఆలోచనలతో పార్టీకి ఫ్రెష్ లుక్ తేవడంతో పాటు కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఏ వివాదం వచ్చినా పరిష్కరిస్తూ కార్యకర్తల పెన్నిధిగా ఆపద్బాంధవుడిగా టీడీపీ శ్రేణుల్లో పేరుపడ్డారు. కార్యకర్తే అధినేత అనే నినాదంతో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు వేదిక మీద స్థానం కల్పించే సంస్కృతికి బాటలు వేశారు. యువగళం పాదయాత్ర ద్వారా క్యాడర్లో నింపిన ఉత్సాహాన్ని ఇప్పుడు అధికారిక బాధ్యతగా అధిష్టానం మంత్రి లోకేష్కు అప్పజెప్పింది. పార్టీకి కొత్త నాయకత్వం అందించేందుకు కృషి చేసిన యువనేత లోకేష్ ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా పసుపు దళానికి సరైన దిశానిర్దేశం చేయగలరని పార్టీ శ్రేణులు అంటున్నాయి.